ఓకే ఓకే కొంచెం ఎలా చూస్తున్నానా? వా సూపర్ ఉన్నట్టుంది కదా. అస్సలు చేయలేదు, అది వెళ్ళిపోయింది. అవునా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూస్తున్నారు కదా, జాయ్ వంట చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఈరోజు హాలిడే ఉంది. సో హాలిడే ఉందనేసి వాడు అల్లరి ఎక్కువ చేస్తాడని నేనే ఇంకా వాడికి టైం వేస్ట్ ఏం చేయడం అని వంట నేర్పిద్దామని డిసైడ్ అయిపోయినా. ఇంకా ఆలస్యం చేయకుండా వాడికి కాకరకాయలు అయితే ముందు పెట్టేసిన. వాడే అన్నీ కట్ చేసిండు. చిన్నప్పుడు జాయ్కి చిన్నప్పటి నుంచే 1.5 ఇయర్ నుంచే టాయ్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్, సో అలాంటివి తెచ్చేదాన్ని. ఇంకా అట్లనే అప్పుడప్పుడు ప్రయోగాలు చేయనిచ్చేదాన్ని. వాడు ఇంకా అవన్నీ నేర్చుకొని బాగా కట్ చేయడం నేర్చుకున్నాడు. ఫస్ట్ వీడు ఎల్లిపాయలు కట్ చేసేది, ఇంకా అక్కడ నుంచి అన్ని వెజిటేబుల్స్ కట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఎప్పుడు వంట చేయాలంటే చాలా ఇష్టం, కానీ నేనే ఎప్పుడు చేయనిచ్చేదాన్ని కాదు. అప్పుడప్పుడు అట్లా నేర్పియాలి కదా పిల్లలకు కూడా అనేసి ఇంకా నేర్పినీకి ట్రై చేసేది. సో వాడైతే వంట చేస్తున్నాడు, చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాడో. అండ్ మా ఆయన అయితే చాలా బాగా మెచ్చుకున్నాడు వాడిని, ఎందుకంటే కాకరకాయ కదా, చేదు లేకుండా మంచిగా అయిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. మీకు ఒకవేళ ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకోసారి చేసి పెడతాము. ఓకే ఓకే కొంచెం ఎలా చూస్తున్నానా? వా సూపర్ ఉన్నట్టుంది కదా. బాగా ఉంది. చెప్పు మమ్మీకి, చెప్పు. బాగుందా? అచ్చా బాగున్నారా? కాకరకాయ బాగుందా? సూపరా? బంగాళకుండకు అన్నీ వస్తావు.